హలో అండి. ఈ వీడియోలో డిసెంబర్ కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం పాలిటీవి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్. ప్రజెంట్ మన ఇండియాలో సంవత్సరం మొత్తం యూపీ ఎలక్షన్స్ అని, గుజరాత్ ఎలక్షన్స్ అని, ప్రతి స్టేట్లో ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క ఎలక్షన్స్ అయితేనే ఉంటాయి. మళ్ళీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అని, మున్సిపల్ ఎలక్షన్స్ అని, ఇలా కంటిన్యూస్గా సంవత్సరం పొడవునా మొత్తం ఎలక్షన్స్ అయితేనే ఉంటాయి. ఇట్లా కాకుండా అన్నీ ఒకటేసారి పెట్టేస్తే దాన్నే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని అంటారు. ఆ సైమల్టేనియస్ ఎలక్షన్స్ని వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని కూడా అంటారు. సో ఇట్లా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, లా కమిషన్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, నీతి ఆయోగ్, లా కమిషన్ ఇవన్నీ సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెట్టాలి అనేసి రికమెండ్ చేసినాయి. ఓకే, సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ని ఎనేబుల్ చేయడానికి కొన్ని ఆర్టికల్స్ని కూడా అమెండ్ చేసిర్రు. ఆ ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 83 డ్యూరేషన్ ఆఫ్ హౌస్. సో ఒకవేళ టర్మ్ అవ్వకముందే లోక్సభ డిజాల్వ్ అయితే నెక్స్ట్ ఫామ్ అయ్యే లోక్సభ 5 years టర్మ్ ఉంటుంది అనేసి, అండ్ ఓల్డ్ ఎలక్షన్ టైం పీరియడ్ కంటిన్యూ చేయొద్దు అని చెప్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఆర్టికల్ 172ని అమెండ్ చేసిర్రు. ఇది డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ గురించి చెప్తుంది. సేమ్ ఇదే. సో ఒకవేళ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజాల్వ్ అయితే నెక్స్ట్ ఫామ్ అయ్యే అసెంబ్లీ కంప్లీట్గా 5 years వరకు కంటిన్యూ అవుతుంది అనేసి. నెక్స్ట్ ఆర్టికల్ 327ని కూడా అమెండ్ చేస్తారు. అదేంటి అంటే పవర్ ఆఫ్ పార్లమెంట్ టు మేక్ ప్రావిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్షన్స్ ఆఫ్ లెజిస్లేచర్స్. సో స్టేట్ లెజిస్లేచర్స్ ఎలక్షన్స్కి సంబంధించి పార్లమెంట్కి పవర్ ఉంటుంది. సో దీని కింద కండక్ట్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనే వర్డ్ని కూడా ఇన్సర్ట్ చేస్తారంట. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ 82A. ఇదేంటి అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ కింద లోక్సభ ఇంకా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ జనరల్ ఎలక్షన్స్ ఒక్కటేసారి పెడతారు. ఒకవేళ ఒకేసారి కండక్ట్ చేయని పరిస్థితిలో ప్రెసిడెంట్కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేసి వేరే డేట్స్కి కండక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సేమ్ లోక్సభ టర్మ్ అయిపోయేసరికి అసెంబ్లీ టర్మ్ కూడా అయిపోవాలి. అంటే ఏంది దానికి అర్థం? అన్నీ ఒకటేసారి లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎలక్షన్స్ అన్నీ ఒకటేసారి కావాలంటే సేమ్ లోక్సభ టర్మ్, అసెంబ్లీస్ టర్మ్ ఒకటేసారి అయిపోవాలి. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ షెడ్యూల్ని రిలీజ్ చేసే అప్పుడే ఈ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎండ్ టర్మ్ డేట్ కూడా డిక్లేర్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ అమెండ్ చేసిన యాక్ట్ 2 laws అమెండ్ చేసారు అనమాట. ఆ 2 laws వచ్చేసి ఫస్ట్ది 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, సెకండ్ది యూనియన్ టెరిటరీస్ లా బిల్ 2024. సో 129th కాన్స్టిట్యూషనల్ బిల్ ప్రకారం అయితే ఈ ఆర్టికల్స్ అమెండ్ చేస్తారు. నెక్స్ట్ యూనియన్ టెరిటరీ లా అమెండ్మెంట్ బిల్ ప్రకారం ఏంటి అంటే ఈ బిల్ కింద యూనియన్ టెరిటరీ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్తో కోయిన్సైడ్ అవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ 1963, మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఢిల్లీ 1991, మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ఇవన్నీ కూడా అమెండ్ చేస్తారు. ఓకే, సో అసలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ అవసరం ఏంటి అంటే ఫస్ట్ థింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల ఫినాన్షియల్ కాస్ట్ చాలా వరకు తగ్గుతాయి. అంటే సంవత్సరం పొడవునా మొత్తం ఇంకా ఏమంటారు క్యాంపెయిన్స్ అని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని, ఇట్లా బోత్ ఎలక్షన్ కమిషన్కి పనే ఉంటుంది, మళ్ళీ వీళ్ళ ఖర్చు ఫినాన్షియల్గా కూడా పొలిటికల్ పార్టీస్ ఖర్చు చేస్తూనే ఉంటాయి. సో ఇట్లా ఫినాన్షియల్ కాస్ట్ అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ అన్సర్టన్ ఎలక్షన్స్ వల్ల ఇన్స్టెబిలిటీ, ఎకనామిక్ ఇంపాక్ట్ అవుతుంది. సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల సప్లై చైన్స్, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎకనామిక్ గ్రోత్కి ఏం డిస్టర్బెన్స్ ఉండదు. నెక్స్ట్ ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇట్లా చేయడం వల్ల గవర్నమెంట్ స్కీమ్స్ కానీ పాలసీస్ కానీ ఇవన్నీ ఆగిపోతాయి. సో ఇప్పుడైతే ఏదో ఒక ఏరియాలో ఎలక్షన్స్ వల్ల పాలసీ పెరాలిసిస్ అవుతుంది. అదే సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే పాలసీస్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కంట్రీ మొత్తం ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఇంప్లిమెంట్ అవుతాయి. నెక్స్ట్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల ఎలక్షన్ రిలేటెడ్ అఫెన్సెస్, డిస్ప్యూట్స్ తగ్గి కోర్ట్స్కి కొంచెం బర్డెన్ కూడా తగ్గుతుంది. సో ఇప్పుడు ఇష్యూస్ ఇంకొక సైడ్ నెగటివ్ సైడ్ చూద్దాము. ఇష్యూస్ ఏంటి సైమల్టేనియస్ ఎలక్షన్స్లో అంటే
సింక్రనైజేషన్ ఆఫ్ ఎలక్షన్స్. సో అంతా మొత్తం ఓవరాల్ ఇండియాలో సేమ్ ఎలక్షన్స్ ఉండాలి. సో అట్లా చేయడానికి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తారు కొన్ని ఏరియాస్లో. సో ఈ ప్రెసిడెంట్ రూల్ని మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ 2024 లెక్కల ప్రకారం 96 crore ఎలక్టర్స్ ఉన్నారు. సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల అడ్మినిస్ట్రేషన్ పైన విపరీతమైన స్ట్రెస్ పడుతుంది. ఎందుకంటే ఒకటేసారి ఎలక్షన్స్ అంటే రీసోర్సెస్ పైన కానీ, స్టాఫ్ కానీ, వీళ్ళందరి పైన స్పెషల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చాలా బర్డెన్ పడుతుంది. సైమల్టేనియస్ ఎలక్షన్స్ అన్ని స్టేట్స్ యాక్సెప్ట్ చేయాలంటే ఆర్టికల్ 172 అమెండ్మెంట్ని అన్ని స్టేట్స్ సైన్ చేయాలి. వితౌట్ రాటిఫికేషన్ ఆర్టికల్ 172A ఇంప్లిమెంట్ చేస్తే స్టేట్ పవర్ రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల లోకల్ ఇష్యూస్ నేషనలైజ్ చేసి రీజియనల్ పార్టీస్ కంటే నేషనల్ పార్టీస్కి ఓటర్స్ ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్ ఒకటేసారి కండక్ట్ అవుతాయి కాబట్టి రీజనల్ పార్టీస్కి అంత పబ్లిసిటీ ఉండదు, అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎందుకంటే ఫోకస్ మొత్తం నేషనల్ ఇష్యూస్ పైన ఒకవేళ వెళ్తే లోకల్ పార్టీస్ని రికగ్నైజ్ ఎవరు చేయరు. నెక్స్ట్ మల్టిపుల్ కాన్స్టిట్యూషన్ ప్రావిజన్స్ లైక్ ఆర్టికల్ 83, 172, 327, ఇంకా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ఇవన్నీ అమెండ్ చేయాలి. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 1.2 అట్రాసిటీస్ అగెయిన్స్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్. సో షెడ్యూల్డ్ క్యాస్ట్ టర్మ్ని ఆర్టికల్ 366 డిఫైన్ చేస్తుంది. ఆర్టికల్ 341 ప్రకారం ప్రెసిడెంట్ స్టేట్ గవర్నర్తో కన్సల్ట్ చేసి స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీస్లో ఎస్సీస్ని నోటిఫై చేయొచ్చు. సో ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే టర్మ్ ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో యూజ్ చేసిర్రు. అండ్ క్యాస్ట్ బేస్డ్ అట్రాసిటీస్ని ట్యాకిల్ చేయడానికి కొన్ని ప్రావిజన్స్ ఉన్నాయి. ఆ ప్రావిజన్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఆర్టికల్ 14 ఏంది, ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. నెక్స్ట్ ఆర్టికల్ 15, స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ ఎనీ. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ 16 ఏంది, ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఆర్టికల్ 17, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. సో వీటి ద్వారా క్యాస్ట్ సిస్టమ్ని కొంచెం వరకు ట్యాకిల్ చేసిర్రు. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 46 ఉంది. ఏంటిది, ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్కి ప్రమోట్ చేయాలి అనేసి. నెక్స్ట్ ఆర్టికల్ 338 ఉంది. ఇదేంది, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ ఉంది. సో ఇవన్నీ ఆర్టికల్స్. నెక్స్ట్ లీగల్ ప్రొవిజన్స్కి వస్తే అన్టచబిలిటీస్ అఫెన్సెస్ యాక్ట్ ఇన్ 1955. ఇది అన్టచబిలిటీని ప్రాక్టీస్ చేసే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అనేసి. నెక్స్ట్ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989. ఇది SC/ST కమ్యూనిటీస్కి అగెయిన్స్ట్గా అఫెన్స్ క్రియేట్ చేస్తే వాటిని డీల్ చేసి ఒక స్పెషల్ లా అనమాట ఇది. నెక్స్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ ద రీహాబిలిటేషన్ యాక్ట్ 2013. సో మాన్యువల్ స్కావెంజింగ్ ప్రాక్టీస్ని ఎలిమినేట్ చేయడానికి ఈ యాక్ట్ తీసుకొని వచ్చినారు. అండ్ SCs and STs ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2015. సో ఇది SC/STs ఉమెన్స్ పైన సెక్షువల్ అఫెన్సెస్ కూడా ఈ యాక్ట్ అట్రాసిటీస్ కిందనే డీల్ చేస్తారు. సో స్టాండింగ్ కమిటీ ఆన్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కొన్ని అబ్జర్వేషన్స్ చేసింది. ఆ అబ్జర్వేషన్స్ ప్రకారం ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఎస్సీస్ పైన అట్రాసిటీస్ తగ్గించలేకపోతున్నారు. చాలా స్టేట్స్ సివిల్ రైట్ యాక్ట్ 1955, SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు. చాలా స్టేట్స్ ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ మెకనైజ్డ్ శానిటైజేషన్ ఎకోసిస్టమ్ స్కీమ్, నమస్తే స్కీమ్ కింద మాన్యువల్ స్కావెంజింగ్ చేయించకూడదనే ఎయిమ్ని ఇంకా ఫుల్ఫిల్ చేయలేకపోయినారు. అంటే ఎక్కడో ఒక ప్లేస్లో మాన్యువల్ స్కావెంజింగ్ SC/STస్తోని క్లీన్ చేపిస్తున్నారు అనమాట. సో ఇది కూడా పూర్తిగా ట్యాకిల్ చేయలేకపోతున్నారు. నెక్స్ట్ SCస్కి తీసుకొచ్చిన స్కీమ్స్ లైక్ శ్రేష్ఠ స్కీమ్ ఏంటి, స్కీమ్ ఫర్
స్కీమ్ ఆఫ్ రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఫర్ స్టడీస్ ఇన్ హై స్కూల్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్. సో ఈ స్కీమ్స్ ప్రపోజల్ని కూడా చాలా స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ డిలే చేస్తున్నాయి. నెక్స్ట్ 2025-26 వరకు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్లో 27% ఎస్సీస్కి టార్గెట్గా పెట్టుకున్నారు. బట్ అది కూడా అచీవ్ చేయడం చాలా కష్టమని ఈ అబ్జర్వేషన్లో తేలింది. నెక్స్ట్ ఎస్సీస్ పైన అట్రాసిటీస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సో అట్లా అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ప్రొటెక్షన్ మెకానిజం ప్రాపర్గా లేకపోవడం వల్ల ఎస్సీస్లో 34% బిలో పావర్టీ లైన్ ఉన్నారు. అంటే పువర్ ఎకనామిక్ స్టేటస్లో ఉండడం వల్ల కూడా అట్రాసిటీస్ ఫేస్ చేస్తున్నారు. నెక్స్ట్ సోషల్ ప్రిజుడైజెస్ ఉన్నాయి. లాస్ అన్ని స్టేట్స్లో ఎన్ఫోర్స్మెంట్ చేయలేకపోవడం, ఇవన్నీ రీజన్స్ అనమాట మెయిన్గా. సో రీసెంట్గా స్టాండింగ్ కమిటీ ఆన్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ చాలా స్టేట్స్లో ఎస్సీస్ అట్రాసిటీస్ని ఎఫెక్టివ్గా అడ్రస్ చేసే మెకానిజమ్స్ లేవని కన్సర్న్స్ రేజ్ చేసింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 1.3 భారతీయ వాయుయాన్ విధేయక్ 2024. సో ఇది ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ అనమాట. సో దీంట్లో రీసెంట్గా ప్రెసిడెంట్ ఈ భారతీయ వాయుయాన్ విధేయక్ 2024 బిల్కి అసెంట్ ఇచ్చినాడు. సో ఏదైనా ఒక బిల్కి అసెంట్ ఇస్తే, ప్రెసిడెంట్ అసెంట్ ఇస్తే అది యాక్ట్ లాగా మారిపోతుంది. ఓకే, సో ఈ యాక్ట్ అంతకుముందు మనకి ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934 ఉండే. సో ఆ యాక్ట్తో రీప్లేస్ చేస్తూ ఈ యాక్ట్ తీసుకొని వచ్చారనమాట. సో ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ని మోడర్నైజ్ చేసి సేఫ్టీ మెజర్స్తో గ్లోబల్ స్టాండర్డ్స్ మీట్ అవ్వడానికి ఈ భారతీయ వాయుయాన్ విధేయక్ 2024ని ఇంట్రడ్యూస్ చేసినారు. సో ఇక్కడ మనకి ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, మనం ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934ని అండ్ భారతీయ వాయుయాన్ విధేయక్ 2024ని డిఫరెన్షియేట్ చేసి నేర్చుకుందాము. సో ఈ యాక్ట్ నేర్చుకున్న తర్వాత అసలు ఈ ఆర్గనైజేషన్స్ ఏంది, ఇవన్నీ డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే, సో ఈ యాక్ట్ కింద ఫస్ట్ థింగ్, ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ కింద మనకి 3 అథారిటీస్ ఉంటాయి. ఒకటేమో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, నెక్స్ట్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, ఇంకొకటి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. సో ఈ 3 ఉండే, కానీ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన యాక్ట్లో సేమ్, బట్ ఇక్కడ లైసెన్స్ ప్రాసెసెస్ సింప్లిఫై చేసినారనమాట. సో రేడియో టెలిఫోన్ ఆపరేటర్ సర్టిఫికేట్ అండ్ లైసెన్స్ ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్సే ఇస్తారు ఇప్పటి నుంచి. సో అంతకుముందు మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఇస్తుండే, సో ఇప్పుడు డీజీసీఏ ఇస్తాడు లైసెన్సెస్ అన్నీ. నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, యూసేజ్ కానీ, ఆపరేషన్, ట్రేడ్ ఇవన్నీ రెగ్యులేట్ చేస్తుండే. దీనికి అడిషన్గా ఈ బీవీవీ యాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ని డిజైన్ని కూడా రెగ్యులేట్ చేయడం ఇంక్లూడ్ చేసినారు. నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ కింద కొన్ని రూల్స్ చేసే పవర్ సెంట్రల్ గవర్నమెంట్కే ఉందన్నమాట. సో లైసెన్సింగ్ కానీ, సర్టిఫికేషన్ ప్రాసెస్ రూల్స్ కానీ, ఇన్స్పెక్షన్ రూల్స్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్కి రూల్స్ సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది. అండ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ 1944 కూడా సెంట్రల్ గవర్నమెంటే ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పుడు బీవీవీ యాక్ట్ కింద ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ కన్వెన్షన్ తరపున రేడియో టెలిఫోన్ సర్టిఫికేట్కి అండ్ లైసెన్స్కి సంబంధించిన రూల్స్ కూడా సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది. అంటే మీకు అర్థమవుతుంది కదా, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చేతులకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ కింద అఫెన్సెస్కి 2 years వరకు, ఎవరైనా అఫెన్స్ చేస్తే వాళ్ళకి 2 years వరకు పనిష్మెంట్ ఉంటుంది, ఆర్ 1 crore ఫైన్ ఉంటుంది, లేదా 2 ఉంటాయి. ఈ బీవీవీ యాక్ట్లో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి సివిల్ అండ్ క్రిమినల్ పెనాల్టీస్ని స్పెసిఫై చేసే పవర్ ఉంటుంది.
నెక్స్ట్ అడ్జుడికేటింగ్ ఆఫీసర్. అసలు ఈ అడ్జుడికేటింగ్ ఆఫీసర్ అంటే ఒక డిస్ప్యూట్ని సెటిల్ చేసి ఫైనల్ డెసిషన్ చెప్తాడు. సో ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ అడ్జుడికేటింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. సో ఈ అడ్జుడికేటింగ్ ఆఫీసర్ వచ్చేసి ర్యాంక్ డిప్యూటీ సెక్రటరీ ర్యాంక్ అయినా లేదా అబవ్ ర్యాంక్ వాళ్ళు ఉంటారనమాట అడ్జుడికేటింగ్ ఆఫీసర్ లాగా. అండ్ దీంట్లో ఫస్ట్ అప్లేట్ ఆఫీసర్ కూడా ఉంటాడు. సో ఈయన అడ్జుడికేటింగ్ ఆఫీసర్ కంటే ఎక్కువ ర్యాంక్లో ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ ఈ కొత్త బీవీవీ యాక్ట్ కింద సెకండ్ అప్లేట్ ఆఫీసర్ని కూడా ఇంట్రడ్యూస్ చేసినారు. ఈయన ర్యాంక్ ఫస్ట్ అప్లేట్ ఆఫీసర్ కంటే ఎక్కువ ఉండాలి. సో ఇవన్నమాట మేజర్ ఇంప్లిమెంటేషన్స్. సో ఇప్పుడు మనం మన ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ డాటా చూద్దాం. సో ఈ డాటా చూసుకుంటే గ్లోబల్గా 9th లార్జెస్ట్ ఏవియేషన్ మార్కెట్ మన ఇండియా. డొమెస్టిక్ ఎయిర్ ప్యాసింజర్ మార్కెట్లో 3rd లార్జెస్ట్ మనం. 2024 వరకు 157 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి మన ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ అయితే. 15% ఉమెన్ పైలట్సే ఉన్నారు. ఇది చెప్పుకోదగిన విషయం అనమాట. ఇది ఆల్మోస్ట్ గ్లోబల్ యావరేజ్లో చూస్తే 3 times ఎక్కువ ఉన్నాం మనము, ఆల్మోస్ట్ 3 times. అండ్ 2014 నుంచి 2020 ఫైనాన్షియల్ ఇయర్ వరకు డొమెస్టిక్ ప్యాసింజర్స్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 14.5% ఉంది. సో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ కింద కొన్ని ఆర్గనైజేషన్స్ పనిచేస్తాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, సేఫ్టీ ఇష్యూస్ పైన వర్క్ చేసే ఒక రెగ్యులేటరీ బాడీ అనమాట ఇది. నెక్స్ట్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. సో ఇండియాలో ఉన్న ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్లో సెక్యూరిటీ స్టాండర్డ్స్ అండ్ మెజర్స్ తీసుకుంటారు. తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టు డెవలప్మెంట్, ఎక్స్పాన్షన్ అండ్ ఎయిర్పోర్ట్స్ని మోడర్నైజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ని మానిటర్ చేస్తుంది. ఏరోనాటికల్ సర్వీసెస్తో టారిఫ్స్ని రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట ఇదంతా. సో షార్ట్గా ఎయిర్ క్రాఫ్ట్ సెక్టర్లో గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్స్, ఇనిషియేటివ్స్ ఇవన్నీ చూద్దాము. సో ఫస్ట్ మనకి ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934 ఉంది. సో ఇదేంటిది అంటే ఎయిర్పోర్ట్స్ లైసెన్సింగ్ ఇంకా వేరే సివిల్ ఏవియేషన్స్ రిలేటెడ్ ఇవన్నీ రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 2008 ఇదేం చేస్తుందంటే ఏరోనాటికల్ సర్వీసెస్ టారిఫ్స్ని రెగ్యులేట్ చేసే ఒక ఇండిపెండెంట్ అథారిటీ ఇది. తర్వాత ఎఫ్డిఐ పాలసీ ఇదేంటి అంటే ఈ పాలసీ కింద షెడ్యూల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్స్లో అంటే రిమోట్ ఏరియాస్లో ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ పెంచడానికి ఇంకా డొమెస్టిక్ షెడ్యూల్డ్ ప్యాసింజర్ ఎయిర్లైన్స్లో 100% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది ఈ పాలసీ కింద. నెక్స్ట్ పాలసీస్ చూద్దాం. నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ 2016. సో ఈ పాలసీ ప్రకారం టూరిజం సెక్టర్ ప్రమోట్ చేయడానికి రీజియనల్ ఎయిర్ కనెక్టివిటీ అఫోర్డబుల్ ఇంకా కన్వీనియంట్ చేయాలనేసి ఏం పెట్టుకున్నారు. తర్వాత విజన్ 2040 ఫర్ సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఇదేంటి అంటే ఏవియేషన్ సెక్టర్ డెవలప్మెంట్ కోసం ఒక స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ అనేది డెవలప్ చేసినారు. నెక్స్ట్ ఆర్సిఎస్ ఉడాన్ స్కీమ్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ స్కీమ్. సో 100 ఎయిర్ రూట్స్ రిమోట్ ఏరియాస్లో 2024 వరకు డెవలప్ చేయాలనేసి ఈ స్కీమ్ మెయిన్ ఎయిమ్. నెక్స్ట్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్ ఎంఆర్ఓ. సో ఈ ఎంఆర్ఓ కోసం 2024-2025 బడ్జెట్లో ఫండ్స్ అలొకేట్ చేసినారు. ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్. సో నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ కింద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్లో 25 ఎయిర్పోర్ట్స్ ప్రైవేటైజ్ చేసినారు. నెక్స్ట్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్. సో ఎన్ఏబిహెచ్ నబ్ నిర్మాణ్ కింద ఎయిర్పోర్ట్ కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తారు. డీజీ యాత్ర కింద పేపర్లెస్ ట్రావెల్, మళ్ళీ ఎయిర్ సేవా కింద ఆన్లైన్ గ్రీవియన్స్ రిడ్రెజల్ మెకానిజం. గ్రీవియన్స్ రిడ్రెజల్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెకానిజం. ఓకే. నెక్స్ట్ జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంట్
ఆగ్మెంటెడ్ నావిగేషన్ గగన్ కింద ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఇస్రో కలిసేసి ఈ గగన్ని డెవలప్ చేసినారు. అండ్ ఢిల్లీ డిక్లరేషన్ ఆన్ సివిల్ ఏవియేషన్ 2024లో సివిల్ ఏవియేషన్లో రీజియనల్ కోఆపరేషన్ కోసం ఫ్రేమ్వర్క్ చేసినారు. నెక్స్ట్ కార్బన్ న్యూట్రాలిటీ ఇనిషియేటివ్స్ కింద గ్రీన్ ఎనర్జీ యూజ్ చేయడానికి ఫ్రేమ్వర్క్ చేస్తుంది. 2014 నుంచి చూస్తే 73 ఎయిర్పోర్ట్స్ 100% గ్రీన్ ఎనర్జీకి స్విచ్ అయిపోయినారు. అందులో ఢిల్లీ ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 1.4 ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఈ ఓసీఐ స్కీమ్, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఈ స్కీమ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద 2005లో ఇంట్రడ్యూస్ చేసిర్రు. ఈ కాన్సెప్ట్ 2005లో ఇంట్రడ్యూస్ చేసిర్రు అనమాట. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీరు Jan 26, 1950 లోపు ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండాలి, ఆర్ ఇండియాలో 15th August 1947 తర్వాత ఇండియాలో కలిసిన రీజియన్లోని సిటిజన్స్ అయి ఉండాలి, లేకపోతే Jan 26, 1950 వరకు సిటిజన్ ఆఫ్ ఇండియా అవ్వడానికి ఎలిజిబుల్ అయి ఉండాలి, ఆర్ ఒకవేళ మీరు ఇండియన్ సిటిజన్కి చైల్డ్ ఆర్ గ్రాండ్ చైల్డ్ ఉండాలి, ఆర్ ఈదర్ ఆఫ్ పేరెంట్స్ ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి, లేదంటే ఇండియన్ సిటిజన్స్కి స్పౌజ్ అయితే ఓసీఐ ఎలిజిబుల్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఎలిజిబిలిటీ కండిషన్స్ అనమాట. నెక్స్ట్ ఫారెన్ మిలిటరీ పర్సనల్కి మాత్రం ఆయన సర్వీస్లో ఉన్న రిటైర్ అయిన వాళ్ళకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎలిజిబుల్ ఉండదు. నెక్స్ట్ 31st January 2022 వరకు ఆల్మోస్ట్ 40.68 lakhs ఓసీఐ రిజిస్ట్రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసినారు. సో ఇదన్నమాట మేజర్ థింగ్. ఓసీఐ కార్డ్ హోల్డర్స్ వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఇండియాని విజిట్ చేయడానికి వాళ్ళకి లైఫ్ లాంగ్ వీసా ఉంటుంది. అండ్ వీళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్స్, ప్లాంటేషన్ ల్యాండ్స్ అక్వైర్ చేసుకోనికి లేదు, కానీ సేమ్ ఎన్ఆర్ఐఎస్ లాగానే వీళ్ళకి ఫినాన్షియల్, ఎకనామిక్, ఇంకా ఎడ్యుకేషనల్ మ్యాటర్స్లో పవర్స్ ఉంటాయి. అండ్ 5 years వరకు ఓసీఐ కార్డ్ హోల్డర్ లాగా ఉంటే వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్కి ఎలిజిబిలిటీ ఉంటుంది యాజ్ పర్ సెక్షన్ 5(1)(g) ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్ 1955. అండ్ నేషనల్ పెన్షన్ స్కీమ్స్కి కూడా వీళ్ళు ఎలిజిబుల్ అయి ఉంటారు. సో దీంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ ఏంటి అంటే, ఓసీఐ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాకి ఓటు వేసే రైట్ ఉండదు. నెక్స్ట్ స్పెషల్లీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు జడ్జ్, హైకోర్టు జడ్జ్ ఎలక్షన్స్లో నిలబడడానికి వీళ్ళకి ఈ పోస్ట్లో నిలబడడానికి వీళ్ళు ఎలిజిబుల్ గారు. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి మెంబర్స్ లాగా కానీ, లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్స్ లాగా కానీ, పార్లమెంట్లో కానీ ఎక్కడ ఎలిజిబిలిటీ ఉండదు వీళ్ళకి. నెక్స్ట్ యూనియన్ అండ్ స్టేట్స్లో పబ్లిక్ సర్వీస్ పొజిషన్స్కి కూడా నాట్ ఎలిజిబుల్, బట్ స్పెషల్ ఆర్డర్స్ కింద కొన్ని స్పెసిఫిక్ పోస్ట్స్ ఉంటాయి, వాటికి ఎలిజిబుల్ వీళ్ళు. రీసెర్చ్కి కానీ, మిషనరీ యాక్టివిటీస్కి కానీ, జర్నలిజంకి స్పెషల్ అప్రూవల్ అనేది కావాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 1.5.1 ప్రాసెస్ ఫర్ రిమూవల్ ఆఫ్ రాజ్యసభ చైర్పర్సన్. సో రీసెంట్గా రాజ్యసభ చైర్పర్సన్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది మూవ్ చేసిర్రు అనమాట అపోజిషన్ వాళ్ళు. సో ఆర్టికల్ 64 కింద వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభకి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్. యాజ్ పర్ ఆర్టికల్ 67 Clause B, వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుండి రిమూవ్ చేయడానికి రాజ్యసభ మెజారిటీ మెంబర్స్ రిజల్యూషన్ పాస్ చేయాలి, దాన్ని లోక్సభ అగ్రీ చేయాలి, ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ సేమ్ ప్రెసిడెంట్ లాగా వైస్ ప్రెసిడెంట్కి రిమూవ్ చేయడానికి రీజన్స్ మన కాన్స్టిట్యూషన్లో ఏం మెన్షన్ చేయలేదు. సో ఇదన్నమాట రిమూవల్ ప్రొసీజర్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 1.5.2 సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఆన్ మర్సీ పిటిషన్. సో ప్రిజనర్స్కి జైల్ సెంటెన్స్ కానీ పనిష్మెంట్స్ని తగ్గించడం లేదా కంప్లీట్గా తీసేయడం మర్సీ అంటారు. సో ఆ మర్సీని ఫైల్ చేయడానికి
ఫైల్ చేసేదాన్నే మర్సీ పెటిషన్ అంటారు. సో ఇది ఆర్టికల్ 72 కింద ప్రెసిడెంట్ కానీ, ఆర్టికల్ 161 కింద గవర్నర్ కానీ మర్సీ పార్డన్ చేయొచ్చు అనమాట. సో మనకి ఒక కేసు ఉంది, మారూరామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ కేసులో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అడ్వైస్ ప్రకారమే ప్రెసిడెంట్కి వాళ్ళు ఏం అడ్వైస్ చేస్తే అట్లనే మర్సీ పెటిషన్ పైన యాక్ట్ చేయాలి అనేసి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది. సో ఈ మర్సీ పెటిషన్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో సెక్షన్ 472 క్లాజ్ 1లో ఉంది. రీసెంట్గా స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ ప్రదీప్ యశ్వంత్ కొకాడే కేస్, ఈ కేసులో మర్సీ పెటిషన్స్ పైన డెత్ పెనాల్టీ ఎగ్జిక్యూషన్ ప్రాసెసెస్ పైన డీలేస్ అవాయిడ్ చేసి లీగల్ రైట్స్ని సేఫ్గార్డ్ చేయాలని సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. ఆ గైడ్లైన్స్ ఏంటి అంటే, మర్సీ పెటిషన్ ప్రాసెసింగ్ కోసం అన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఒక డెడికేటెడ్ సెల్ని మెయింటైన్ చేయాలి. ఈ సెల్కి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ఉండాలి, లా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ ప్రిజన్ అథారిటీస్ నుంచి మర్సీ పెటిషన్ని ఈ సెల్కి ఫార్వర్డ్ చేయాలి. ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ రికార్డ్స్ చెక్ చేయడానికి వాళ్ళతోని కనెక్షన్ ఉండాలి. నెక్స్ట్ తర్వాత మర్సీ పెటిషన్స్ గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ సెక్రటేరియట్స్కి పంపడానికి కోఆర్డినేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ మొత్తం వితిన్ 3 monthsలో అయిపోవాలి అనేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 1.5.3 ఈ కోర్ట్స్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ ఫేజ్ 3. ఈ కోర్ట్స్ మిషన్ కోర్ట్స్ రికార్డ్ని డిజిటలైజ్ చేయడానికి చేయాలనేసి ఎయిమ్తోని లాంచ్ చేసిర్రు. ఇది పార్ట్ ఆఫ్ ఈ గవర్నెన్స్ ప్లాన్. ఫేజ్ 1 2011 నుంచి 15 వరకు అయింది. ఫేజ్ 2 2015 నుంచి 23 వరకు అయింది. ఇప్పుడు ఫేజ్ 3 లాంచ్ చేసిర్రు. సో ఈ కోర్ట్స్ ఫేజ్ 3 కాంపనెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ S3 వాస్ ప్లాట్ఫామ్. ఇది ఎఫిషియెంట్గా డాటా స్టోరేజ్ కోసం తీసుకొని వచ్చిర్రు. నెక్స్ట్ ఈ సేవా కేంద్రాస్, సో యూజర్స్కి ఎలక్ట్రానిక్ సర్వీసెస్ అందిస్తుంది. నెక్స్ట్ క్లాస్ సిస్టమ్, ఇది లైవ్ ఆడియో విజువల్ స్ట్రీమింగ్ ఉంటుంది కోర్ట్స్ రూమ్లో. నెక్స్ట్ స్కానింగ్ అండ్ డిజిటలైజేషన్, ఫిజికల్ రికార్డ్స్ని డిజిటల్ ఫార్మాట్స్కి కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టోరేజ్ అండ్ కంప్యూటింగ్ రిసోర్సెస్ని ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వర్చువల్ కోర్ట్స్, రిమోట్ కోర్ట్స్ ప్రొసీడింగ్స్ కూడా ఎనేబుల్ చేస్తారు. ఇదన్నమాట కాంపనెంట్స్. నెక్స్ట్ 1.5.4 అమృత్ జ్ఞాన్ కోష్ పోర్టల్. సో ఎడ్యుకేటర్స్ని ఎంపవర్ చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్లో క్వాలిటీ పెంచడానికి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఈ అమృత్ జ్ఞాన్ కోష్ పోర్టల్ని లాంచ్ చేసింది. సో ఈ పోర్టల్ని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ అండ్ కర్మయోగి భారత్ ఇద్దరు జాయింట్గా డెవలప్ చేసినారు. నెక్స్ట్ 1.5.5 ఈ ధాకిల్ పోర్టల్. సో కన్స్యూమర్స్ గ్రీవియన్స్ ప్రాసెసెస్ని సింప్లిఫై చేసే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇది. సో ఈ పోర్టల్ కన్స్యూమర్ రైట్స్ని ప్రమోట్ చేయడానికి, టైమ్లీ జస్టిస్ ప్రొవైడ్ చేయడానికి ఒక కీ టూల్ లాగా పనిచేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఈ దాఖిల్ పోర్టల్ని ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేయాలనేసి అనౌన్స్ చేసింది. నెక్స్ట్ 1.5.6 ద బాయిలర్స్ బిల్ 2024 పాస్డ్ ఇన్ ద రాజ్యసభ. సో స్టీమ్ బాయిలర్స్ ఎక్స్ప్లోడ్ అయ్యి చాలామంది చచ్చిపోయిన కేసెస్ ఉన్నాయి, అందుకే ఈ బిల్ తీసుకొని వచ్చిర్రు. సో ఈ స్టీమ్ బాయిలర్స్ ఎక్స్ప్లోజన్ నుండి సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ కోసం ఈ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేసిర్రు. ఈ బిల్ కింద బాయిలర్స్ డిజైన్, మ్యానుఫ్యాక్చర్, మళ్ళా యూసేజ్ని రెగ్యులేట్ చేయడానికి సెంట్రల్ బాయిలర్స్ బోర్డ్ కాన్స్టిట్యూట్ చేసినారు. అండ్ స్టేట్ అపాయింటెడ్ ఇన్స్పెక్టర్స్ అయినా లేదంటే థర్డ్ పార్టీ అథరైజ్డ్ పర్సన్ అయినా ఇన్స్పెక్షన్స్ చేయాలి. సో ఇదన్నమాట. దీంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఈ బిల్లు లాంచ్ చేసినా కానీ కొన్ని సెన్సిటివ్ ఏరియాస్లో బాయిలర్స్ పెట్టకూడదు అనేసి ఏ ఏరియా స్పెసిఫై చేసి ఎగ్జామ్ చేయలేదు. అండ్ బాయిలర్స్ ఆల్టరేషన్, ఒకవేళ బాయిలర్స్ ఖరాబ్ అయితే దాన్ని ఆల్టరేషన్ కానీ రిపేర్స్కి కానీ ఏం టైం లిమిట్ అనేది సెట్ చేయలేదు. సో ఇవన్నమాట మేజర్ డ్రాబ్యాక్స్. సో దీంతో పాలిటీ కరెంట్ అఫైర్స్ అయిపోయింది.